అద్విత 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 ఎంత బుజ్జి ఎంత బుజ్జి అద్విత నడవేది అద్విత నడవేది ఎంత బుజ్జి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న అనౌన్స్మెంట్ ఉంది. మనలో చాలామంది జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఆపర్చునిటీ అనేది వచ్చింది మీ ముందుకి. ఏంటి అంటే, ఆష్మ్యాన్ ఫౌండేషన్ వాళ్ళు హైర్ చేస్తున్నారనమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ అండ్ మార్కెటింగ్ కావచ్చు, ఇలా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఆ పొజిషన్లో ఇన్ని డేస్ అని చెప్పి ఉంది కదా, హ్యూమన్ రిసోర్సెస్ తీసుకుంటే 45 డేస్ వరకు మీరు చేశారనుకోండి, శాలరీ అయితే ఉండదు దీనికి. కాకపోతే మీకు ఇది 45 డేస్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ వస్తుందన్నమాట. లెటర్ ఆఫ్ రికమెండేషన్ వస్తుంది, లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ వస్తుంది. ఆపర్చునిటీ ఇంకెక్కడైనా కానీ మనము గెయిన్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కనుక్కోండి. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మేము స్కిట్ వేసామన్నమాట. సో ఆ స్కిట్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా చూసేయండి. ఓ రాకేష్ గారా? సార్ సార్ రండి సార్, కూర్చోండి సార్. సార్ రండి సార్. సార్ మీరు వచ్చారండి సార్, ఒక ఫోన్ కొడితే నేనే వచ్చేటోళ్ళేను సార్. చిన్న పని ఉందలేమయ్యా నీతో? సార్ చెప్పండి సార్, ఏం పని సార్? ఒక పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి సార్. పేపర్ యాడ్కి నాకు సంబంధం. చిన్న పని ఉందిలేమయ్యా అది. సార్ ఓకే సార్, ఓకే సార్, నేను చేస్తా సార్. సరే, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, మనోడే కొంచెం చూసుకో. చూసుకోండి. దివ్య ఇవ్వండి టీ టైంకి టీ తీసుకొచ్చా. వెరీ గుడ్. అరే పేపర్ కూడా టైంకి వచ్చిందిరా, మంచిగా. టీ రాదు, పేపర్ చదువుకుంటే బాగుంటుంది. ఓకే. పేపర్లో న్యూస్ ఏం లేదు కదా, అన్ని చంపుకోవటాలు ఇదే న్యూస్. పేపర్లో ఏ న్యూస్ లేదు కదా. టీ తాగేద్దాం. అంటే యాడ్ చూసారా? ఏమాడే లక్కీ డ్రానా చీరల గురించి వచ్చింది ఆడ. అంతకంటే గొప్ప యాడండి. అయ్యే మనకు వస్తాయండి దీని ముందు. అవునా? ఏమాడిది? చేసేదండి విల్ల 10 లక్షలకే వస్తుందంటండి. అరే ఫోన్ చేయండి. పేపర్ మొత్తం చదివా? పేపర్ అవునా? నీకు అడగమంటది. పేపర్ మొత్తం చదివా? నాకు కనబడలేదు. ఎందుకు చూస్తారు మీరు? సరే ఏం చేయమంటే ఇప్పుడు? 10 లక్షలకే వస్తుందండి. రేపు పేపర్ వస్తాడు, వాడిని కనుక్కుందామండి, వాడికి తెలిసి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే సరే, కనుక్కుందాం అయితే. దివ్య టీ టైం అయింది కదా, టీ పట్టుకురా. ఓకే అయిందా? నిన్న యాడొచ్చింది, అది తెలుసా నీకు? మనకేం తెలుసు, ఎవరికి తెలియదు అనుకుంటా. మనమే కొనుక్కుందామండి, కోటీశ్వరులు అయిపోతామండి మన. సరే నీ ఆతృత ఎందుకు కాదంటారు కానీ, ఇప్పుడు ఫోన్ చేయమంటావు అయితే వీళ్ళకి? ఫోన్ చేయండి, నేను చేసిస్తా. ఇవ్వండి, లేకపోతే ఫోన్ ఇవ్వండి, నేను నెంబర్ కల్పిస్తా. మీరు లేట్ చేస్తారు, నేను తొందర చేస్తా. హలో హలో హలో, పేపర్ యాడ్ ఇచ్చింది మీరేనా అండి? మేమేనండి. మా సారు ఊరిలే, చెప్పండి.
అవునా? అదే మేము ఈ ప్లాట్ కొనుక్కుందాం అంటున్నాను, విల్లా ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాము. మా సార్ ఇప్పుడు రాను 2 రోజులు టైం పట్టిద్దండి. 2 రోజులు పట్టుద్దా? 2 రోజులు పట్టిద్దండి. అదే 2 రోజులు పడుతుంది అంటున్నాను. 2 రోజుల తర్వాత మీరు ఫోన్ చేయండి. సరే, రేపటికి కుదరదా అండి? కుదరదండి. 2 రోజులు మేము తీసుకుందాం అనుకుంటున్నాం, కొంచెం తొందరగా ఉన్నాము. కుదరదా అండి? కుదరదు. సార్ బిజీగా ఉంటారు. 2 రోజులు టైం పట్టింది. అవునా? 2 రోజులు టైం పట్టుద్దంట. సరే, 2 రోజుల తర్వాత చూద్దాంలే. సరేనా? దివ్య, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? కాఫీ తీసుకొచ్చాయి రోజు. అవునా? ఏంటి కదా ఎప్పుడు లేని దివ్య టీ బదులు తర్వాత ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు చేయలేదండి, మనం చేద్దామని వాళ్ళు చేసేది ఏముందండి. మొదలైందా నాకు? అందుకే నా అమ్మాయిల కాఫీ పట్టుకొచ్చావు. అందుకని మీ మీద ప్రేమ ఎక్కువైందండి, మీరు అర్థం చేసుకోండి నన్ను. ఏమో ప్రేమ ఎక్కువైంది. ఫోన్ చేస్తున్నా, ఆగండి, చేతులు వణుకుతున్నాయి. హలో హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, అదే మేము ఈ విల్లా కొనుక్కుందాం అనుకుంటున్నాము, పేపర్లో యాడ్ ఇచ్చారు కదా చెప్పండి. సార్, సార్కి చెప్పారా సార్? మీరు సార్ అవైలబుల్ ఉన్నారు ఇప్పుడు? చెప్పండి. సార్ రేపు వస్తారు. రేపు మార్నింగ్ 10 కల్లా వచ్చేసేయండి. మళ్ళీ రేపు మార్నింగ్ 10కా? రేపు మార్నింగ్ 10 రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసారు. సార్, ఇవాళ కుదరదా అండి? ఇవాళ కుదరదు. రేపు మార్నింగ్ 10 రేపు మార్నింగ్ 10కి రమ్మంటారా? సార్, అయితే మేము కూడా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తామండి. వచ్చేస్తాం. మేము సార్ తీసుకుంటాం. సరే, రేపు మార్నింగ్ 10కి రమ్మంటున్నారు రిజిస్టర్ ఆఫీస్కి. వెళ్దాం పర్ రిజిస్టర్ ఆఫీస్కి. ఇవాళ పడుకోండి, రేపు వెళ్దాం. కాఫీ కావాలా సార్? వచ్చాక ఎవరు లేరేంటండి, ఎడిపోయారు అందరూ. ఆయన రాలేదా? 10 అయింది, ఇప్పుడు 11 అవుతుంది. ఏంటండి వాళ్ళు కొద్దిగా కూడా సెన్స్ చేయలేదు, ఏం సెన్స్ చేయలేదు, ఎవరు రావట్లేదు ఏంటండి? వాళ్ళు ధనవంతులు కదా, వాళ్ళు కొద్దిగా లేట్గా వస్తారేమో. మరి ఫోన్ చేద్దాం. ఫోన్ చేస్తున్నా. వణుకుతున్నా అండి. ఒక్క నిమిషం. మరి మామూలు విషయమా ఇది? కోట్లది, లక్షలకి వస్తుందిగా. మీరేనండి నిన్ను ఫోన్ చేసింది? మీరండి, ఇప్పుడు కూడా చేస్తున్నాండి. మీకే వచ్చు. సార్ కూడా వచ్చేసారండి. సార్ వస్తాను. ఓకే. ఏమై బాగున్నావా? భార్య పిల్లలు బాగున్నారా? మీరేనా? ఓకే. కండిషన్ చెప్పారా మరి? సరే అమ్మ, ఒక కండిషన్ ఉంది మరి. పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ముందు సైన్ పెట్టండి రిజిస్ట్రేషన్ దగ్గర. అది చాలండి, ఒక కాగితం దగ్గర సైన్ పెట్టండి. 1కి 2 సార్లు చూసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామమ్మా. చూసుకున్నాం 2 సార్లు ఏంటండి, 10 సార్లు చూసుకున్నామండి. సరే, కండిషన్స్ ఓకేనా? ఓకే. ఇంకో ఈయన కూడా చెప్తారేనండి. సరే అండి. ఓకే. మా భార్య చెప్పిందంటే ఓకే అండి, నమ్మచ్చు. సైన్ పెట్టండి, లేట్ అవుతుంది. ఓకే అమ్మాయి, పేపర్స్ తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మీరు కోటేశ్వర అంటే గృహ ప్రవేశం చేసుకుందాలండి. ఇంకా లేట్ అవుతుంది. ఓకేనా దివ్య? నీకు ఇష్టమైన ఇంట్లోకి వచ్చేసావు, తక్కువ రేటుకి వచ్చింది అనుకుంటున్నావు. ఓకేనా? చాలా హ్యాపీగా ఉందండి. కోట్లు 10 లక్షలకి వచ్చిందండి. అయినా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఈ ఇంట్లో. ఎందుకో వారం రోజులు అవుతుంది కానీ ఒక్క రోజులో గడిచిపోయింది. అసలుకి ఒక్క రోజులాగే అనిపిస్తుంది. వారం రోజులు అయినారు అప్పుడే. అవ్వలేదండి, మీరు అట్లా ఫీల్ అవుతున్నారు. కాదు నాన్న, డేట్ వారం రోజులు అయిపోయింది అప్పటికి. ఇది విల్లాలో అంటే ఇదే ఉంటుంది. 10 లక్షలకే వచ్చింది కదండి, 10 లక్షలకే వచ్చింది కాబట్టి అండి. ఇంకా 90 లక్షలు మిగిలితే కానీ ఆ 90 లక్షలతో నాకు చీరలు కొనిస్తారా? చీరలు ఎందుకే? నీకు పూర్తిగా పైనుంచి కింద వరకు బంగారంతో దిగేస్తలే. అబ్బా, మా ఆయన బంగారం కొనిస్తాడు. అవునా? ఇంకా ఎవరండి ఇప్పుడు మంచిగా ఉంటే డోర్ పడుతున్నారండి.
ఇంటికి డోర్ తీయట్లేదు. ఓకే అమ్మా, జరగమ్మా. ఏంటండి చెప్పాం కదా కండిషన్ ఒకటి చెప్పాం కదా. ఓనర్స్ అయిపోయాం కదండి అయితే ఇంకెందుకు వచ్చారు మీరు? కండిషన్ చెప్పాం కదమ్మా ఒకటి. ఏం పైన కండిషన్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా, మాస్టర్ బెడ్రూమ్ చెప్పలేదే మాకు. అదే ఒక కండిషన్ చెప్పే కదా. ఓ ఆ, అప్పుడెప్పుడు పైన ఎప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఉంటది. చెప్పండి. ఆ మాస్టర్ బెడ్రూమ్ కి ఒక సేల్ ఉంటది పక్కన గోడకి, అక్కడ ఒక సంచి తగిలించి ఉంటుంది చూసారు మీరు? చూసుంటామండి. తీసుకెళ్ళండి. లేదమ్మా, ఏమని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మొహం ఆడవాళ్ళని తీసుకెళ్ళండి. కావాలంటే మీ సామాన్ తీసుకెళ్తా. తీసుకెళ్ళండి అండి, ఏది కావాలంటే తీసుకెళ్ళండి. ఇల్లు అది మాత్రం అక్కడే ఉంచుతాను. అయితే ఆ కండిషన్ ఏంటంటే మీరు దాంట్లో ఏముందో చూడకూడదు, మీరు దాన్ని ముట్టుకోకూడదు. నేను ఎప్పుడంటే అప్పుడు చూసుకుంటా దాన్ని. ఓకే అండి, చూసుకోండి చూసుకోండి పోండి. ఏం లేదండి, ఏదో కండిషన్ అంటే నేర్పించాడు. ఏం లేదు, 1 కోటి రూపాయలది 10 లక్షలు కమ్మిండిగా. అదే సర్లే అన్న నేను కూడా. ఓ సంచి ఉందంటే పైన పైన సంచి చూసాం కదా మనం, ఆ దాని గురించి చెప్తున్నాను. సరేలే అన్న. ఇంకొక రోజు అయింది మళ్ళీ మళ్ళీ ఇంకొక రోజులో వచ్చేసాం మనం మంచిగా. ఏం చేస్తున్నారు డోర్ తీయకుండా? ఏంటండి డోర్ ఏదో సౌండ్ వస్తున్నట్టు ఓనర్స్ అయినాం కదా, ఎవరైనా పని వాళ్ళు వచ్చింటారు చూడు. ఊరికి పని వాళ్ళ గోల ఎక్కువైపోయిందండి. ఏంటండి మళ్ళీ వచ్చారు? చెప్పే కదమ్మా కండిషన్, ఓ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లై. చూసుకోండి చూసుకోండి చూసుకోండి. ఓకే, మళ్ళీ కండిషన్ కోసం వచ్చారండి. ఆ కండిషన్ అని చూసుకొని అండి ఏముంది దాంట్లో చూసుకునేది. బాగానే ఉంది సంచి. సరే కానీ మనం చాలా రోజులు అవుతుంది కదా ఇంటికి వచ్చే దాకా 4 రోజులు అవుతుంది, కానీ ఇంటికి మనం పెయింటింగ్ వేయించలేం కూడా కదా. పెయింటింగ్ వేయించుతామంటావా? బుక్ చేసి మంచిగా ఉంది, తల మెరిసిపోతుంది. దీనికి ఎందుకంటే పెయింటింగ్ ఖర్చు, దాని బదులు నా చీర కొనియండి, నగలు కొనియండి. నేను వేసుకుంటే నన్ను అంతా చూస్తారు కదండి. ఇప్పుడు మనం ధనవంతులే, చీరల గురించి కాదు, ఇక నుంచి గట్టి పెద్దగా అడుగు. ఆ నగలు వడ్డానని చెప్పిరండి. చెప్పా కదా నీకు, నువ్వు ఆర్డర్ ఇచ్చుకో. ఇక మిగిలిపోయిన డబ్బులతో నువ్వు ఆర్డర్ చేసుకో. పై నుంచి కింద వరకు బంగారంతోనే. ఇక ఆర్డర్ ఇచ్చేసుకుంటారండి. థ్యాంక్ అండి, మా ఆయన బంగారం. మళ్ళీ డోర్ కొడుతున్నారండి. ఈ శుభ సందర్భంలో ఎవరు డోర్ కొడుతున్నారు? వాళ్ళు వచ్చారా? ఇక కండిషన్ అయినా కండిషన్ అమ్మా, సంచి సంచి ఏదో తేడా వచ్చింటారు. ఏం కదిలేదు, బాగానే ఉంది సంచి. ఈయన వచ్చి వెళ్ళిపోతున్నప్పుడల్లా ఏదో వాసన వస్తుంది, ఏదో కొద్దిగా నీకు అనిపిస్తుందా? ఏముందండి, స్నానం చేసి ఉండడం అంతే. ఆ గబ్బు అంతేలే ధనవంతులుగా. ఆ సెంటు పట్టుకొని బతికేస్తూనే ఉంటాడు. ఆ సెంటు గబ్బు స్మెల్ వస్తుందేమో లేండి, వదిలేయండి. ఇక సరే కానీ టైం అవుతుంది కదా, లైట్స్ బంద్ చేసి పడుకుందాం. ఇక ఒక్క నిమిషం ఆగండి. అర్ధరాత్రి పూట ఎవరు వచ్చారా? అర్ధరాత్రి పూట ఎవరు వస్తారండి? నేను కూడా ఈ మీరు టైంలో ఏం చేస్తాను డోర్ తీయకుండా? ఇంకా సరే నేను చూస్తాలే, ఉండి కూర్చో. అదే సేమ్ కండిషన్, సేమ్ బ్యాగ్, సేమ్ ఫ్లోర్, సేమ్ వాల్. సరే చూసిరండి. అదే నీకు చెప్పా కదా దివ్య, బాగానే ఉంది. దివ్య కండిషన్ ఉన్నాం కదా, కండిషన్ వదిలేండి, వదిలేసి అలా అంటే మన ఓనర్ కదా, మన పాత ఓనర్ కదా. ఇప్పుడు మనం ఓనర్స్ అండి, ఇంకా పాత ఓనర్ కొత్త ఓనర్ ఏంటండి, మనమే ఓనర్స్. ఇంకా సరేలే పడుకో, మరి పడుకో. తెల్లారింది. మళ్ళీ వచ్చారేంటండి బాబు? ఎవరండి చూడుకో, మనకు అలవాటే కదా, అలవాటు అయిపోయింది కదా. జరగమ్మా. మళ్ళీ వచ్చారా? అవునమ్మా. సంచి 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 అంటే ఏంటండి వాసన ఇంత ఘనంగా వస్తుంది? అమ్మో తట్టుకోలేకపోతున్నాను. నీకు చెప్పాను, నేను ఫస్ట్ వచ్చినప్పుడే వాసన వచ్చినప్పుడు చెప్పాను కదా, అప్పుడు కొద్దిగా ఏం కాదన్నావు. ఈ గబ్బుడు గబ్బు స్మెల్ వేసుకొని వస్తున్నాడండి బాబు, తట్టుకోలేకపోతుందండి. వెళ్ళిపోదామా అండి? ఇది వద్దండి, వేరే దొరికి. నీకు కొనేదాకా ఆరాడమే, ఇప్పుడు అమ్మేదాకా ఆరాడేనా? ఇది అలా కాదు. అరే మనకు అలా మోసం చేస్తున్నారు, ఏదో జరుగుతుంది, మోసం ఏదో జరుగుతుంది. ఈ వాసన వస్తుంది కదా, ఒకసారి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూద్దామా? అన్ని డైలీ అదే బట్టలు వేసుకుంటున్నాడు కాబట్టి గబ్బు వస్తుందేమోనండి. ఇప్పుడే ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇప్పుడే వద్దులేండి, ఆగుదాం. సరే నీ ఇష్టం. అన్ని ప్రేర్ చేసుకున్నామండి పొద్దున్నే. టైంలో వచ్చారంటే దేవదూతలు అయ్యి ఉంటారండి. దేవదూతలు మరి కోటేశ్వరులు అయ్యామండి, దేవదూతలు వచ్చి ఉంటారు.
కదండి మన ఇంటికి. దేవుడితో కలిపేందుకు దేవుడితో డైరెక్ట్గా వచ్చేస్తారు ఎప్పుడైనా. ఏమో కోటీశ్వరులంగా ఆగుతున్నారేమో అండి. సరే కానీ చూడుపు మరి. ఏం చేస్తున్నాను ఇంత పొద్దునే? దేవదూత దేవదూతని. అండి, దేవదూత కాదండి, దైవదూత అండి. సంచిదూత. సంచి మహానుభావుడు అండి వచ్చాడండి. మరి ఆ గబ్బు స్మెల్ తట్టుకోలేకపోతుందండి, కళ్ళు తిరుగుతున్నాయండి నాకు. బాగానే ఉంది సంచి, వెళ్దాం పద. నేను చెప్పాను కదా, నీ ముందే చెప్పాను. నీకు ఒకసారి డౌట్ వచ్చినప్పుడు మనం ఒకసారి ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పానా లేదా? అండి ఆగుదామండి, ఒక్కరోజు చూద్దామండి. లంచ్ టైం ఏంటండి, అన్నం తిందామండి. ఇక కానీ కూరల్లో కూడా గబ్బు స్మెల్ వస్తుందండి. నీ కూర మంచి చేయలేదా, లేకపోతే ఆ గబ్బు స్మెల్ వల్ల ఈ గబ్బు స్మెల్ వస్తుందండి? నాకు తెలిసి ఇదే వాసన అనుకుంటారా, అంతకుముందు వచ్చే వాసన అతను వచ్చినప్పుడు వస్తుంది చూసారా, అదే వాసన అనుకుంటా. నా కూరలు బాగా చేస్తుందా? నీ కూరలు ఉప్పు అన్ని బాగానే ఉంటాయి, నీ కూరకి ఏం లేదు. నా కూరలు బాగుంటాయి. అన్ని తినే టైంలో ఎవడండి బాబు? ఏం చేస్తున్నావు? పాత ఓనరే ఉంటాడు, ఒకసారి చూడుపు మరి. అట్లా అనకండి బాబు, ఆ పేరు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నా. చూడాలిగా, తప్పదుగా. ఏం చేస్తున్నావు? వీళ్ళు డోర్ తీయకుండా ఇంతసేపు? మళ్ళీ మీరేనా మేమే. కండిషనా? కండిషన్. పోండి ఇక. సంచిదూత. మళ్ళీ ఆ సంచి ఆయన ఊరికి వస్తున్నాడు ఏంటండి? ఈసారికి నిజంగా కంప్లైంట్ ఇద్దామండి, ఒక్కరోజు చూసి. బాగానే ఉంది. ఈ ఒక్కరోజు చూసి ఇద్దామండి. రేపు ఖచ్చితంగా వెళ్ళి, రేపు పొద్దున్నే వెళ్ళి ఇద్దామండి కంప్లైంట్. ఇప్పుడు ఇలా అవకాశాలు తీసుకోకూడదు దివ్య. ఎప్పుడైనా సరే కానీ, ఎప్పుడైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వే ఆగమంటున్నావు చూడు. రేపు వెళ్దామండి. అండి సాయంత్రం అయింది. చాయ్ ఈ చాయ్ తాగేదైనా కూడా వదిలిపెట్టట్లేదండి. ఇక ఎవడేమంటాడు, ఇక సంచి దోతే ఉంటుంది. ఇక ఎవరు దేవదోత పోడా. ఏం చేస్తున్నావు? మీరేనా అనుకున్నా. ఇక పోండి, ఇక పోండి. నా సంచి, నా సంచి. అండి వెళ్దామండి ఖచ్చితంగా. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్దామండి. అమ్మో ఆ స్మెల్ తట్టుకోలేకపోతుందండి, కళ్ళు తిరుగుతున్నాయండి నాకు అసలు. అందుకే నేను మొదట్లోనే చెప్పా, ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్దామని. నువ్వేమో ఆరాటం ఆలోచించావు. నేను చెప్పినట్టుగా ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? మొదటి నుంచి కూడా ఇదే అలవాటు. నేనే కదండి ఇప్పుడు చెప్పింది, పోలీస్ స్టేషన్కి వెళ్దామని. కళ్ళు తిరుగుతున్నాయండి. సరేపా, ఇప్పటికే నీకు బొద్దు వచ్చిందిగా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వచ్చావయ్యా? నిలబడు, నిలబడు. ఇందాక ఎస్ఐ గారు వచ్చింది. అండి వెళ్దాం. ఇది పేపర్ బాయ్ కదండి. పోలీసు మొత్తం పేపర్ బాయ్. పేపర్ బాయ్ కాదు, క్లియర్ గా చూడండి, పేపర్ బాయ్ వీడు. చూడండి, పేపర్ బాయ్ కాదు నాన్న, ఇది పోలీస్ ఎస్ఐ అన్నమాట, ఈ స్టేషన్ ఎస్ఐ అన్నమాట. ఏ పేపర్ బాయ్ లాగా మళ్ళీ కలిపెట్టి చూడండి. మా ఆయన కాదు, మంచిగా చూడండి. కాదురా, ఇప్పుడు చూసినట్టుంది నేను. పేపర్ బాయ్ అండి వీడు. మానేశాడండి ఆ రోజు యాడ్ చెప్పిన దగ్గర నుంచి మానేశాడండి వీడే. అవునరా, పేపర్ బాయ్ లాగే ఉన్నాడే. ఏందమ్మా అక్కడ డిస్కషన్? రండి ఇటు రండి. ఏంది? సార్ మాకు ఇల్లు కొన్నాం సార్, యాడ్ చూసి, పేపర్లో యాడ్ చూసి 1 కోటి రూపాయలు 10 లక్షలకు వస్తుందంటే కొన్నాం సార్. ఇప్పుడు ఆ ఓనర్ ఊరికి వస్తున్నారు సార్, తల తిరుగుతుంది సార్. ఆ గబ్బు స్మెల్ చూసి అది పీల్చి గబ్బు స్మెల్ వస్తుంది సార్, తట్టుకోలేకపోతున్నాం సార్. మాకు డబ్బులు ఇప్పించండి సార్, మేము ఆ ఇల్లు ఖాళీ చేస్తాం. ఎక్కడైనా ఎలక తెచ్చిపోయిందేమో అమ్మా ఇంట్లో, ఒకసారి చూసుకోండి. కాలేదు, పందికొక్కు లేదు సార్. ఆ సంచి తోతే సార్, పక్కా తెలుసు సార్. ఆ సంచి తోతే వాడు ఏదో పెట్టారు సార్ సంచిలో. సరే అమ్మ, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. డాక్యుమెంట్స్ పట్టుకొని రెడీగా ఉండండి, నేను చూసుకుంటా. నేను ఆ ఓనర్ తోటి మాట్లాడతా, ఓకేనా? వీళ్ళతో మాట్లాడేటప్పుడు చూసా, ఆ రిజిస్టర్స్ వీళ్ళతో ఉన్నారంటే వాళ్ళకి ఏదో లింక్ ఉండే ఉంటుందండి. అవును, నీకు డౌట్ వచ్చిందా? సార్ వచ్చారా సార్? రండి సార్ కూర్చోండి కూర్చోండి సార్.
సార్ అవును సార్. ఆ. మరి అప్పుడు మాకు మరి బాక్స్ గిఫ్ట్ బాక్స్ ఇచ్చి మరి అంతగానో ఎందుకు సార్? దేనికోసం సార్? అందరూ ఏముంది సార్? పిచ్చి వాళ్ళారా, నేను మీకు డబ్బులు ఇచ్చింది వాళ్ళ కోట్లు విలువ చేసే ఆస్తిని కేవలం లక్షల్లో ఇచ్చింది దేనికి అనుకుంటున్నారు? అంతకన్నా విలువైంది ఆ సంచిలో ఉంది. ఏంటి సార్ అది? అది జింక మాంసం అను, అందులో ఉన్న ఆ ఒక ఎముకలో ఉన్నది ఒక వజ్రం ఉంది ఆ ఎముకలో. అవునా సార్? అది కొన్ని కోట్లు విలువ చేస్తుంది. అది కేవలం వాళ్ళకి కోట్లలో విలువ చేసేది లక్షల్లో ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కానీ దేని ఇచ్చినా కానీ తప్పించుకోవడానికి మాత్రమే. అవునా సార్? అందుకనే అవును. సార్ మాకు అంత గిఫ్ట్ ఇచ్చారు. అవును బాబు, అవును. మీరు తెలియగలరు సార్. మీరు పిచ్చోళ్ళు అనుకున్నా మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు కదా లాస్ట్కి. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. ఏంటి పోలీస్ మీరు వాళ్ళతో కలిసిపోయి ఏంటి నాటకాలు చేస్తున్నారు, మాకు మోసం చేస్తున్నారు. మమ్మల్ని ఇట్లా మోసం చేస్తే మాత్రం మేము మీకంటే పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళి కలుస్తాం. మోసమే లేదు ఇది కండిషన్ మీరు విన్నారు కదా. మీకు ఆ రోజు రిజిస్టర్ కూడా చెప్పారు. నేను చెప్పాను కదా కండిషన్స్ బట్టే మీరు సైన్ చేయండి అని. మీరు అన్ని కండిషన్స్ జరిగి సైన్ చేశాను. అది మీ తప్పు, మేమేం చేయలేము. మేమేం చేయలేదు, డాక్యుమెంట్స్ కూడా కరెక్టే ఉన్నాయి. చూసుకోలేదండి, తప్పు చేసామండి. చెప్పాను కదా మా కండిషనే రోజు. కదా అనుకున్నానండి, ఒక్కటేగా అనుకున్నానండి, ఒక సంచియేగా ఏం పోయిందిరా అనుకున్నానండి. బా. అందుకే మనం ఏదో తప్పు చేసి ఉంటాము. సరే మనం ఎప్పుడు వెళ్తాం కదా, క్రిస్మస్ టైంలో కూడా ఒకసారి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. చర్చికి మనము దేవుణ్ణి అడగకుండా కొన్నామండి. నేను నా తొందరపాటు వల్ల కోటీశ్వరులు అవుతాం అనుకున్నా కానండి, ఇట్లా అయిపోతాం అనుకున్నా. ఎప్పుడైనా సరే ముందు మనం దేవుణ్ణి ఉంచుకోవాలి. ఆ తర్వాతే మనకి ఏదైనా విల్లాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అవన్నీ ముఖ్యం కాదు. సరే ఒకసారి మనం వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం, మనకి మంచి జరుగుతుంది చూద్దాం. అవును దేవుడు. క్షమించండి. క్షమించిన దేవాలైతే మా కొత్త పనులను క్షమించిన తండ్రి, మాకు మంచి మేలు జరిగేలా సహాయం చేయబడుతున్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందండి. పోతే పోయినా కానీ ఏదో డబ్బు దేవుడు మనలో ఉన్నాడు అనిపిస్తుందండి. సరే అయితే ఇక ఆ ఇల్లు ఖాళీ వెళ్ళిపోదాం. అయితే ఇక ఖాళీ చేసేద్దామండి. ఆ ఇంట్లో సరే 10 లక్షలు పోతే పోయినలే కానీ ఎప్పుడైనా సరే. అందుకే అయితే ఈ స్కిట్ ఇంతతో క్లోజ్ చేయబడింది. అయితే ఈ స్కిట్ ద్వారా మీకు చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీరు ధనవంతుడు ఉన్నాడు కదా, ఆ ధనవంతుడు మనం ఒకవేళ సాతాను అనుకుంటే, ఈ సాతాను అనేవాడు తన దగ్గర ఉన్న సాతానికి ఏముంటుందంటే తన దగ్గర కుయుక్తులు ఉంటాయి. ఆ సంచిని మనం ఒక కుయుక్తులాగా ఆలోచించుకుంటే, ఆ సంచి ఉన్న ప్లేసు, ఆ ఇల్లు అనేది అంతా కూడా ఒక హృదయం అనుకుంటే, మన హృదయంలో ఎలా ఉంటుందంటే సాతాను మనం ఏమనుకుంటాం అంటే ఒక సంచే కదా అని ఈ అమ్మాయి ఎలాగైతే ఈ స్కిట్లో అనుకుందో అమాయకంగా మనం అనుకుంటాం అన్నమాట. ఒక్క పాపమే కదా, నువ్వు ఒక్క పాపం చేస్తే ఏం కాదులే, దేవుడు క్షమించమని అడిగితే అయిపోద్దిలే అనుకుంటాం. కానీ అదే అప్పుడు ఏం చేస్తాం, ఈ ధనవంతుడి రూపంలో ఎలాగైతే సాతానుగా ఊహిస్తే సాతాను మాటికి మనకు వచ్చి అదే పాపం చేపిస్తుంది. మనం ఏమనుకుంటాం, ఒకటే పాపం అనుకుంటాం. ఒకవేళ ఉదాహరణ తీసుకుంటే ఒక మందాగేవాడు ఉన్నాడు అనుకోండి, మామూలుగా తాగుబోతు అలవాటు ఉంటుంది. అతను చేసే తప్పు అతని జీవితంలో తాగుబోతున్న ఒక్కటే అయితే, కానీ అదే రోజు ప్రతిరోజు రాత్రి ఒక టైం కంటూ ఉంటుంది. ఇక ఫస్ట్ ఒక రోజు ఎట్లా ఇప్పుడు ఈ ధనవంతుడు ఎలా వచ్చాడు చూసారా, ఒక టైంకి పొద్దున ఉదయం వచ్చాడు, తర్వాత రాత్రి వచ్చాడు, అట్లా టైం టు టైం వస్తున్నాడు కదా. కొన్ని రోజులు ఏమైపోతుంది అంటే ఎప్పుడు చూసినా ఇక ఆ మందు దగ్గరే ఉండిపోతాంలే, అట్లా బానిసగా మారిపోతాం అన్నమాట. అలా సతానికి మనం బానిసగా మారిపోకుండా మన హృదయంలో ఇప్పుడు ఏమైపోయింది, లాస్ట్కి చివరికి చూసుకుంటే ఈ స్కిట్లో మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసే పరిస్థితికి వచ్చిందన్నమాట. ఎందుకు అలా అయిపోయింది అంటే డబ్బులు పైన పర్లేదు అనుకుని వచ్చేస్తున్నాం అంటే అదే అన్నమాట. సాతాంచిగా చేస్తే ఏమైపోతుందంటే మనం చివరికి పాపంలో పడిపోయి అసలు దేవుడినే వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. అందుకే ఎప్పుడైనా ఒకటే ఆలోచన ఏంటంటే, ఒకటే కదా అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఏ ఒక్క పాపం కూడా చేయకుండా ఉండాలని ఈ స్కిట్ ద్వారా చెప్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఓకే, మంచిది. కష్టపడి దొరుకు Eh?